వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు బీచ్ కోసం గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా బీచే మీకోసం హైదరాబాద్కు వచ్చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు కూడా చేసేసింది. ఇంతకీ ఆ బీచ్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, హైదరాబాద్లో ఎక్కడో చూద్దామా? సముద్ర తీర ప్రాంతం అంటేనే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఇసుకపై నడుస్తున్నప్పుడు అలలు తాకుతుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. బీచ్ ఒడ్డును కూర్చొని ఆకాశాన్ని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. ఇలా ఇవన్నీ బీచ్ ఉన్న ప్రాంతంలో సాధ్యం అవుతాయి. కానీ తీర ప్రాంతం లేని వారు మాత్రం ఈ ఆనందాన్ని పొందలేరు. అందులోనూ తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. కానీ ఇకపై వారికి అవసరం లేదు అంటోంది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఈ అనుభూతిని అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది గవర్నమెంట్. హైదరాబాద్ సమీపంలోని కొత్వాల్గూడ సమీపంలో ఒక భారీ ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 225 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది. నిజమైన బీచ్ వాతావరణం ఉండేలా మానవ నిర్మిత సరస్సును తయారు చేయబోతున్నారు. డిసెంబర్ నుంచే ఈ ప్రాజెక్టు పనులు మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే టూరిస్టులకు మాత్రమే కాకుండా నగరవాసులకు వీకెండ్ వినోద కార్యక్రమంగా కూడా ఈ కృత్రిమ బీచ్ మారబోతోంది. ట్యాంక్ బండ్ మాదిరిగానే వీకెండ్స్లో వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసేలా బీచ్ వద్ద ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటల్స్, వేవ్ పూల్స్, థియేటర్స్, ఫుడ్ కోర్ట్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని సదుపాయాలను అందుబాటులోకి ఉంచబోతున్నారు. వీటితో పాటుగా బంగీ జంపింగ్, స్కేటింగ్, అలాగే వాటర్ స్పోర్ట్స్ వంటి ఇతర వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు అంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణంతో హైదరాబాద్ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందంటూ ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీచ్ రాకతో దేశ నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున పెరుగుతారంటూ భావిస్తోంది. దీంతో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందంటూ నిపుణులు అంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా బీచ్ అనుభూతి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విధంగానే హైదరాబాద్కు బీచ్ రాబోతుంది. నగరంలోనే సముద్ర తీర వాతావరణం కల్పించే ఈ ఆర్టిఫిషియల్ బీచ్ అందరి కలలను నిజం చేయబోతుంది. అంతేకాకుండా ఇది హైదరాబాద్లో మరో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది అంటున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.